డ్రోన్ అయితే ఇక్కడ ఉండిపోయి ఇరికిపోయింది. ఇప్పుడు డ్రోన్ అది వస్తుందో లేదో తెలీదు, ఆల్మోస్ట్ పోయినట్టే. వెల్కమ్ టు ద బ్యూటీ ఆఫ్ కజకిస్తాన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్ టు గణేష్. యాక్చువల్లీ మార్నింగ్ 9 అవుతుంది. ఇంకా ఈ చలిని ఏదో కొంచెం హాట్ కాఫీ తాగి నేను మేనేజ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా సరే చాలా క్రిటికల్ గా ఉంది ఇక్కడ. సో ఈ రోజు నేను ప్లాన్ చేసిన ప్లేస్ వచ్చేసి షింబులాక్ రిసార్ట్ అనమాట. అక్కడంతా మొత్తం స్నో ఏరియా అనమాట. మనకి స్నో యాక్టివిటీస్ అన్ని చాలా ఉంటాయి. సో ఆ వ్యూస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కజకిస్తాన్ లో ఆల్మోస్ట్ ట్రీస్ అన్ని డ్రై ట్రీస్ అనమాట. చూడండి, ఒక్క లీఫ్ ఉండదు, ట్రీస్ మొత్తం డ్రైగా ఉంటాయి. కజకిస్తాన్ లో మనకి రేంజ్ రోవర్ ఉంది. అండ్ ఇదొక కొత్త కార్ ప్రయోరా. అండ్ ఇక్కడ చూడండి బైక్. అసలు ఏముంది, డిఫరెంట్ బైక్ లా ఉంది ఇది. చూడండి ఎలా ఉందో, ఇది పోలీసు వాడి బైక్ లాగా. ఇది ఏం మోడల్ ఏందో కూడా తెలియట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా హాస్టల్ బయట నుంచి ఎలా ఉంటుందంటే ఒక గోస్ట్ హౌస్ లా ఉంటది. చూడండి, నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. చూడడానికి అలా ఉంటది, కానీ లోపల మొత్తం చాలా బాగుంటది, అద్దరిపోద్ది. చూడండి, మీకు వ్యూ కనబడుతుంది కదా. మీరు నైట్ టైం వచ్చారంటే ఇది దెయ్యాల దీవిలా ఉంటది. దెయ్యాల దీవి అంటే ఒక అందమైన దెయ్యాల దీవి. సరే, ఇంకా చాలు, లేట్ అవుతుంది. వెళ్ళి రెడీ అయిపోయి మన ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ మీకు చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ 2-3 అయితే మనకి మొత్తం చీకటి పడిపోద్ది. సో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. ఏం వేసుకుందాం? ఇదైతే కంపల్సరీ. అండ్ యా, ఐ గో విత్ దిస్. సో ఇది పెట్టుకుని వీడియోస్ తీస్తే అదిరిపోద్ది అనమాట. మనోడికి ఇస్తున్నాం, మనం పెట్టుకో బ్రో. చూసారు ఎలా ఉందో యోయో. ఇదిగో మన యోయో ఇది. ఇంత అసలే ఇది చాలా బల్కీగా ఉంది. అది కాకుండా మళ్ళీ ఇది కూడా వేసుకోవాలన్నమాట. లేకపోతే మనం వెళ్ళే ప్లేస్కి చలికి బీసిపోయి ఈవినింగ్ మళ్ళీ రాకుండా అక్కడ ఉండిపోతాం. అది బాగుందా? అడవికి రాజులో ఉన్నానా? అడవి రాజులో ఉన్నాను. ఈ కోట్ కూడా నాదే, దీనికోసం కొన్నాను. ఈ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే మనం వెళ్ళే ప్లేస్కి గజ వణిగిపోవాలి. ఇవి వేసుకొని, గ్లౌజులు వేసుకొని, షూస్ వేసుకొని ఇంత హడావిడి అయితే కానీ అక్కడ వర్కౌట్ అవ్వదు అనమాట. అక్కడ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు బయట ఆల్రెడీ అలర్ట్ ఇచ్చారు. అక్కడ ఫుల్ స్నోయింగ్ కూడా ఉందంట. మన అదృష్టం బాగుంటే స్నో పడుతుంది, స్నోఫాల్ ఉంటుంది, లేదంటే చెప్పలేం. సో అయిపోయింది, రెడీ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయారు. ఇంకా నేను బయలుదేరిపోతున్నాం. లగేజ్ సర్దాలి, సర్దేసి కొంచెం నీట్గా రూమ్ పెట్టుకొని చలో స్టార్ట్ అయిపోతాం. ఏంటి మొత్తం ఫాగ్ పట్టేసింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలా సార్. టైం అయితే 10 అయిపోయింది. ఇంత టైం కూడా లేదు. గబగబా అయితే మనం స్టార్ట్ అయిపోవాలి. మన దగ్గర టెంగేస్ ఎంత ఉన్నాయి? ఎందుకు చూడండి, ఓపెన్ చేయండి బ్రో. మీ దగ్గర ఎంత ఉన్నాయి? 40, 50, 60 టెంగేస్ ఉన్నాయి. 60,000 సరిపోతున్నామో కదా. అంటే నాకు తెలిసి అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఇబ్బంది అవుద్ది. లేదా మనం వెళ్ళి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోకపోతే అటు ఇటు కాకుండా అక్కడ ఏం దొరకకపోతే మనకి బిస్కెటే కదా. అంతే. చలో పదండి. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. క్యాబ్ వచ్చేసింది. అసలు క్యాబ్ లాగే లేదు, ప్రైవేట్ కార్ లో ఉంది. చూడండి, ఇక్కడ కజకిస్తాన్ లో డ్రైవింగ్ అంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. స్టీరింగ్ అంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనం రైట్ సైడ్ నుంచి వెళ్తాం. మొత్తం డిఫరెంట్ గా ఉంది కదా. లెఫ్ట్ సైడ్ స్టీరింగ్. స్నో మౌంటైన్ స్టార్ట్ అవుతున్నాయో. ఇప్పుడు గ్లాస్ దించుదాము. చూడండి, వావ్. మనం వ్యూస్ బయట నుంచి కూడా చూద్దాము. చూడండి, అసలు వ్యూస్ అయితే పీక్స్ నెక్స్ట్ లెవెల్. అసలు మొత్తం స్నో. ఇక్కడ ఏంటంటే
స్లోగా వెళ్ళకపోతే స్కిడ్ అయిపోతుంది రోడ్డు మీద, ఫుల్ స్నో కదా, బ్రేక్ వేసిన సరే బ్రేక్ కూడా సరిగ్గా పడవు అనమాట, అంటే చాలా స్లోగా వెళ్తున్నాము. బాయ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. చూడండి స్నో మొత్తం కరిగిపోయి కింద ఫుల్ వాటర్ కింద ఉంది. సో మనం అలా వెళ్ళిపోదాం, జాగ్రత్తగా అడుగులు వేసుకోకపోతే స్కిడ్ అయిపోతాం. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. మొత్తానికి దిగిపోయాము. ఇక్కడ మనకి స్టేజ్ వైజ్ ఉన్నాయి అనమాట, అంటే 3 స్టేజెస్ ఉంటాయి, అంటే హైట్ కి వెళ్ళడానికి. ఎలా వెళ్ళాలన్నా సరే మనకి ఇక్కడ చూడండి ఇలాగా కేబుల్ కార్స్ అయితే ఉంటాయి. కేబుల్ కార్స్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ స్టేజ్ నుంచి మనకి ఆ టికెట్స్ అయితే తీసుకోవాలి. మనం ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు వెళ్ళొచ్చు. పైకి వెళ్తే ఇంకా ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు, బట్ మన లక్ బాగుంటే పైన స్నోఫాల్ కూడా ఉంటుంది. ఇక్కడ స్నో స్కీయింగ్ కూడా చేస్తారు. చూడండి వీళ్ళు పైకి వెళ్తున్నారు స్కీయింగ్ చేయడానికి. అక్కడ పైకి వెళ్తే మనకి టికెట్ కౌంటర్ అనుకుంటా, అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని పైకి ఎక్కేయడమే. చూడండి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్, ఎందుకంటే మీకు నేను ఎంజాయ్ చేయడంతో పాటు మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కదా, మీరు కూడా రావచ్చు ఇక్కడికి. ఇది షింబోలాక్ స్కీ రిసార్ట్ అని చెప్పేసి అంటారు. మన ఫ్రంట్కి వెళ్తే ఇంకా మనకి యాక్టివిటీస్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది, స్టేడియం లాగా. సో అక్కడికి కాకుండా ఫస్ట్ మీరు స్టేజ్ 1 దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మీరు వ్యూస్ ఎంజాయ్ చేసి తర్వాత ఇక్కడ స్టేజ్ 1 నుండి మీరు ఇక్కడ కేబుల్ కార్ తీసుకొని డైరెక్ట్గా స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 వరకు వెళ్ళొచ్చు. వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మీరు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు మొత్తం కవర్ చేయడానికి 4 to 5 hours అయితే పడుతుంది. అండ్ ఆల్మట్టి సెంటర్ దగ్గర నుంచి మీరు ఇక్కడికి రీచ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఒక 1 hour అయితే టైం పడుతుంది. సో మీరు డైరెక్ట్ ట్యాక్సీస్ వచ్చేస్తాయి, మీరు లోకల్ ట్యాక్సీస్ ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ బడ్జెట్లో మీరు వచ్చేయచ్చు. ఇక్కడ టికెట్ తీసేసుకొని మనం డైరెక్ట్గా కేబుల్ కార్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్తూ కూడా వ్యూస్ అయితే మనం మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ మీరు టైం చూస్తే 8:30 మార్నింగ్ నుండి ఈవినింగ్ 5:30 వరకునే ఉంటుంది. ఇది తర్వాత క్లోజ్ చేసేస్తారు. సో నేనైతే టికెట్ తీసేసుకున్నా. టికెట్ వచ్చేసి 8,000 టెంగే అనమాట, కజకిస్తాన్ టెంగే. అండ్ ఇది రౌండ్ ట్రిప్ అనమాట. రౌండ్ ట్రిప్కి 8,000 టెంగేస్, 1,400 రూపీస్ అనమాట అప్రాక్సిమేట్లీ. గజగజ వణికే వాళ్ళకి ఇక్కడ చూడండి స్మోకింగ్ ఏరియా అనమాట. చూడండి ఎలా ఉందో అసలు, ఫుల్ నీట్గా ఉంది, మంచి లగ్జరీగా ఉంది స్మోకింగ్ ఏరియా. ఇక్కడ స్కీయింగ్ కూడా ఉంటుంది. చాలా మంది స్కీయింగ్ కూడా చేస్తుంటారు. ఇక్కడ స్కీయింగ్ స్లేట్స్ రెంట్కి ఇస్తారు, అప్రాక్సిమేట్లీ 15,000 టెంగేస్ అనమాట. సో మనకు కావాలనుకుంటే తీసుకొని పైకి వెళ్ళి స్కీయింగ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం స్టేషన్ 1 దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం డైరెక్ట్గా స్కాన్ చేసేయచ్చు. కేబుల్ కారు రన్నింగ్లోనే ఉంటాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ ఒకటి వచ్చి ఆగుతుంది, మనం డైరెక్ట్గా ఎక్కేయడమే. ఎక్కేసాం లోపలికి తెచ్చాం. మొత్తం మా ముగ్గురు చూడండి ఎవరి కాళ్ళు వ్లాగ్స్. కేబుల్ కార్ స్టార్ట్ అయిపోయింది. గైస్ కేబుల్ కార్ అయితే ఆగింది. ఎందుకు ఆగింది లేదు, మొత్తం చూడండి ఆగిపోయింది. మొత్తం చూడండి మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా మాకు కరెంట్ పోయింది ఏంటో తెలియదు, పైకి తీసుకొచ్చి మధ్యలో ఆపేసాడు. చూడండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి కిందకి ఎలా ఉందో. పైన ఆపేచ్చు కదా, అదేదో లేదు కిందనే ఆపచ్చు కదా, మధ్యలో ఆపాడు. అమ్మో కదిలిండో. ఈ టాప్ వ్యూస్ ని చూడండి, ఏదో డ్రోన్ ఎగరేసి తీసినట్టుంది వ్యూస్ మాత్రం. వ్యూస్ అయితే మరి ఉన్నాయి బయట, మామూలుగా లేదు. మామూలుగా అంటే మామూలుగా లేదు అసలు. సో ఇలాంటి వ్యూస్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు వెంటనే కజకిస్తాన్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఈ రోడ్ చూసారా, ఓ కింద ఇదిగోండి ఎంత హై స్లోప్ ఉందంటే చూడండి. సుమ్మని పైకి కొండపైకి డైరెక్ట్గా. ఇన్ కేస్ ఇక్కడ స్కిడ్ అయితే కార్ కానీ ఏ వెహికల్ అయినా జుమ్మని వెళ్ళిపోవడమే. పెట్రోల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇంజిన్ కట్టేసుకొని డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంత పైకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూడండి రిసార్ట్స్లా ఉన్నాయి. ఈ రిసార్ట్సా లేకపోతే వీళ్ళ ఇల్లులా ఏంటని తెలియదు. అన్నీ చూడండి 1, 2, 3 అన్ని ఇల్లులే. ఇదిగోండి రోడ్డు చూడండి, రోడ్డు ఇంకా రన్నింగ్లోనే దిగిపోవాలి. ఆగడాలు ఏమి ఉండవు అనమాట. ఇది స్లోగా ఆగుతుంది, మాకు దిగిపోవడమే, స్టాపింగ్ ఏమి ఉండదు. మనం ఇప్పుడు వచ్చింది స్టేజ్ 2 అంటే స్టేషన్ 2 అనమాట. అంటే స్టేషన్ 1 నుంచి స్టేషన్ 2కి అప్రాక్సిమేట్లీ 3 kilometers. ఇప్పుడు మనం ఒక సర్టెన్ హైట్ వరకు వచ్చాము. ఇంకా స్టిల్ పైకి ఇంకా హిల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఎస్, ఇక్కడ మనకి కావాలనుకుంటే డ్రోన్ షాట్స్ కూడా తీస్తారు.
ప్రైస్ ఉంది. అప్రాక్సిమేట్లీ 15,000 టెంగేస్ అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 3,000 తీసుకుంటారు. సో డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా తీస్తున్నారు వీళ్ళు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం ట్రై చేయొచ్చు. ఈ ఐస్లో ఇలా నడుస్తూ ఉంటే ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తుంటే అసలు చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంత నీట్గా ఉండడానికి కూడా మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కజకిస్తాన్ ఇక్కడ చేస్తుంది చాలా గుడ్ వర్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీడే స్నోఫాల్ ఇక్కడ పడుతూనే ఉంటుంది. స్నో అంతా చూడండి ఇక్కడ కింద మనం షూస్తో తొక్కి తొక్కి బ్లాక్గా అయిపోయి మొత్తం చిరాచిరాగా అయిపోద్ది. సో మెయింటైన్ చేయకపోతే నాకు తెలిసి టూరిస్టులు కూడా ఎవరు రారు ఎక్కువ ఇక్కడ. స్టేషన్ 2 అని చెప్పాను కదా, ఇంకా చూడండి స్టేషన్ 3 పైకి వెళ్ళడానికి ఇంకా అలా 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 పైకి వెళ్ళిపోవడమే. చూడండి ఇంకా జూమ్ చేస్తున్నా, అంత పైకి పైకి వెళ్తాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఉంటుంది చూడండి. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఇంకా ఇప్పుడు పవన్ కానీ నేను కొన్ని పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయమన్నాను. ఈయన ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఇప్పుడు ఈయనలో కళాఖండాన్ని బయట చేస్తారనమాట. ఏంటి రెడీయా? రెడీ చేద్దాం ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేద్దాం. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. ఇక్కడ చుట్టూ చూడండి మొత్తం మంచు కొండలే. ఇక్కడ నుంచి చూడండి కనబడుతుంది కదా వ్యూ. ఇక్కడ నుంచి అంతా మొత్తం హిల్సే. ఇక్కడ మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ ఆల్రెడీ మనం సిటీ నుంచి చాలా పైకి అయితే వచ్చాము, చాలా హైట్స్లో ఉన్నాము. బట్ ఇక్కడ రెస్టారెంట్స్ మెయింటైన్ చేయడం అనేది మామూలు మ్యాటర్ కాదు. మన పవన్ గారు చూడండి డ్రోన్స్తో తెగ ఆడుకుంటున్నారు పరిగెట్టుకుంటూ. ఇందాక మంచులో నేను ఉండలేకపోయాను. ఫుల్ అంటే డ్రోన్ షాట్ తీసుకుంటున్నప్పుడు చేతికి గ్లోసెస్ వేసుకొని మర్చిపోయాను. సో మంచులోకి వెళ్ళిన తర్వాత ఫింగర్స్ ఎలా అంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. చాలాసేపు నాకు బ్రీత్ కూడా అందలేదు. నవ్ ఐమ్ ఓకే, డూయింగ్ బెటర్. సో బ్యాక్ టు ద ఫామ్. లోపలికి వచ్చాం రెస్టారెంట్ దగ్గరికి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది ఏంటనుకుంటున్నారా? హార్స్ మీట్. వీళ్ళు హార్స్ మీట్ కూడా తినేస్తున్నారు ఇక్కడ, ఏది వదలరు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే హార్స్ మీట్, బీఫ్ అనేవి కామన్, చాలా చాలా కామన్. ఫుడ్తో పాటు మేము టీ కూడా ఆర్డర్ చేసాం విత్ జార్. సో ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి ఇదే కావాలి మనకి. ఇక్కడ ఫుడ్తో చాలా కష్టం అండి. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ ఒకటి దొరకదు కాబట్టి ఇక్కడ ఈ కోల్డ్ క్లైమేట్కి ఇలాంటి హాట్ వాటర్ తాగకపోతే మన బాడీ అనుకూలించదు. సో టీ తాగేసాక నేను ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చింది. ఫుడ్ చూడండి, ఇదే నేను పెట్టింది. అండ్ చికెన్. సో ఇక్కడ రోటీ అంటే చిన్నది సింగిల్ రోటీ ఇచ్చారు. ఇదే ఫుడ్ అనమాట మనకి. యాక్చువల్లీ ఈ ఫుడ్ వచ్చేసి 3,500 కజకిస్తాన్ టెంగేస్. మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 650 రూపీస్. చాలా కాస్ట్లీ ఇక్కడ. అంటే మరి ఎంత హైట్స్కి వచ్చాము, చాలా పైకి వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్స్ ఉండడమే గొప్ప. అంటే మరి ఫుడ్ దొరకాలంటే మాత్రం కాస్ట్లీ ఉంటుంది. చికెన్ అయితే బాగుంది, ఇదైతే అసలు బాగాలేదు. వద్దు, విత్ చికెన్ తింటే మాత్రం బాగుంది, ప్రోటీన్. హాయ్. ఈ రెస్టారెంట్లో వాష్రూమ్ వెళ్ళాలంటే కోడ్ కూడా ఉంటుంది. కోడ్ ఎంటర్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళగలం. ఈ కోడ్ కూడా ఎలా ఇస్తారనుకుంటున్నారు? మీరైనా బిల్ చేస్తే ఆ బిల్ మీద కోడ్ ఉంటుంది. బా, సో క్రేజీ. స్టేషన్ 2లో మంచిగానే స్పెండ్ చేసాం, చాలా టైం స్పెండ్ చేసాము. నౌ ఇట్స్ టైమ్ టు గో టు థర్డ్ స్టేషన్ అండ్ లాస్ట్ స్టేషన్. ఇంకా పీక్స్కి వెళ్ళిపోతాం. చూడండి ఎంత పైకి ఉందో. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత వ్యూస్ ఇంకా అదిరిపోతాయి, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో ఇక్కడ స్కాన్ చేయాలి. యా, చూడండి కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటే దీని మీద కూడా కూర్చొని వెళ్తారు. మనం తేడాగా కూర్చున్నామంటే పైనుంచి టపటపటప కింద పడిపోతాం అనమాట. యువర్ నేమ్? Christina. From Germany. Oh, okay. You came alone? No, my friends and family are there. Oh, okay. They are in another Okay. cabin, but Okay, all right. Have a nice time. ఇది చూడండి ఎంత డౌన్కి ఉందో. ఇక్కడ మించి ఇంకా ముందుకు వెళ్ళామంటే జారిందంటే కిందకి దిగిపోవడమే. సో అస్సలు ట్రై చేయకూడదు. ఇక్కడ క్లియర్గా డిస్క్లైమర్ కూడా ఇచ్చారు, క్లోజ్ అని చెప్పేసి. ఇంతకు మించి మేము ఎదురుకు వెళ్ళామంటే అసలు ఇప్పుడు జారిపోతుంది చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళామంటే జారిపోయి అలా కిందకి వెళ్ళిపోతాం, చాలా డేంజర్. సో ఇక్కడ నుంచి చూడాలి వ్యూస్, ఏం చూడాలన్నా సరే. మనం స్టేషన్ 2 నుంచి 3 వరకు వచ్చాము. ఇక్కడ మనకి పరిచయం అయ్యేది కింద. ఇక్కడ సే హాయ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. hi, షీఈస్ ఫ్రమ్ జర్మనీ. యువర్ నేమ్? Christina from Germany. So hi Yeah. to the subscribers. Hi. Yeah. That's a real German. Yeah. Yeah. సో వీళ్ళందరూ ఫ్యామిలీ అంట. సో కింద మన స్టేషన్ 2 నుంచి స్టేషన్ 3కి వచ్చారన్నమాట మనతో Also పాటు. your name. Yeah, sure.
ఇక్కడ చూడండి స్కీయింగ్ చేస్తున్నారు పై నుంచి టాప్ నుంచి చూడండి ఎంత మంది స్కీయింగ్ చేస్తున్నారు. వామ్మో ఈ చలిలో ఈ స్కీయింగ్ పై నుంచి కొండ పై నుండి కింద దాకా దిగిపోతున్నారు చూడండి వీళ్ళు. సో జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూడండి ఒక్కరు ఇద్దరు కాదు ఎంత మంది స్కీయింగ్ చేస్తున్నారో. అబ్బా బాబా మొత్తం వీళ్ళే. ఇక్కడ నుంచి వస్తుంటే ఎలా ఉన్నారో చూడండి ఒక్కొక్కరు. మనం ఇప్పుడు టాప్ వ్యూకి వెళ్తున్నాం. చాలా డేంజరస్ ప్లేస్ అనమాట. చూడండి అసలు ఇప్పటికే మాకు బ్రీతింగ్ కూడా చాలా కష్టంగా ఉంది. అండ్ మీ కెమెరాలో సరిగ్గా కనబడట్లేదు. ఈ మౌంటైన్ ఎంత స్లోప్ ఉందంటే డైరెక్ట్ హైట్కి ఉంది. ఇంకా పై వరకు వెళ్ళామంటే ఇంకా బ్రీతింగ్ అనేది చాలా కష్టం. ఇప్పటికే మాకు హ్యాండ్స్ ఫింగర్స్ అనేవి అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మీకు చూడండి ఎగ్జాక్ట్ క్లియర్ కనబడుతుంది మొత్తం టాప్ వ్యూ. ఆల్మోస్ట్ మనం పై వరకు వచ్చేసాం. చూడండి ఎంత హైట్స్ లో ఉన్నామంటే జూమ్ చేస్తున్నాను ఇంత కింద కనబడుతుంది చూడండి సిటీ. సో ఇంత పైకి వచ్చాము. ఇంకా పైకి వెళ్తున్నాం చూడండి ఇంకా పైన ఉంది. వామ్మో ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఏంటో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనేది ఎవరికి తెలీదు. బట్ స్టిల్ అక్కడ దాకా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి మరీ అనుకుందాం. ఇంకా మౌంటైన్స్ లో ఇక్కడ చూడండి ఇంకా హైట్ ఉంది మౌంటైన్. సో దీని పక్క నుంచి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూడండి ఈ మౌంటైన్ కూడా చూడండి ఎంత హైట్ ఉందో. యాక్చువల్లీ ఇప్పుడు మీకు హైట్ కి వెళ్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్ వ్యూకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి ఇంకా వ్యూ మాత్రం ఉంటది. దిమ్మ తిరిగిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి టాప్ వ్యూకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీ నుంచి 3200 మీటర్స్ కి అయితే పైకి వచ్చాము. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇంత లోతు కనబడుతుందంటే. వామ్మో చాలా పైకి ఉన్నాం. ఇక్కడ చలి టూ మచ్ అసలు. సో వెనకాతల మౌంటైన్ కానీ ఇక్కడ మౌంటైన్ కానీ చూడండి. వా యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్కీయింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ మీకు కనబడుతుందా అక్కడ స్కీయింగ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ గా కింద వరకు వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఎంతో టాలెంట్ ఉంటే కానీ మనం ఇక్కడ నుంచి ఇలా చేయలేము. చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏం తేడా వచ్చినా సరే దొల్లుకుంటే కిందకి వెళ్ళిపోతాము. చాలా డేంజర్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఈ టాప్ వ్యూలో మనం అయితే ఎక్కువసేపు అయితే ఉండలేము. ఇంకా చాలా కష్టం ఉంది. మహా అయితే ఒక 30 minutes అయితే ఉండగలం మాక్సిమం. అంత మించి కష్టం ఇక్కడ. బట్ మీకు ఒకసారి 360 degrees వ్యూస్ చూపిస్తాను చూడండి. ఎలా ఉంది అదర్స్ కదా చూడండి. పాపం వీళ్ళు కష్టాలు చూడండి. చూడండి ఇది ఎంత కష్టమో. పాపం వీళ్ళు ట్రై చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు ఉంటాయి. మనకి ఎక్కడ ఉంటాయి అలాంటి అలవాట్లు. యా ఎంజాయ్. ఇక్కడ మనకి వ్యూ పాయింట్ కూడా ఉంది ఎడ్జ్. అక్కడికి వెళ్ళి మనం వ్యూ చూసేద్దాం. ఇది కొంచెం చూడండి మనం లాస్ట్ కార్నర్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాము. వ్యూ మాత్రం స్నో తప్ప నాకైతే ఏమీ కనబడట్లేదు. బాబా ఎంత బాగుందో. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇలాంటి స్నో ఎక్స్పీరియన్స్ చేస్తామో తెలియదు కానీ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ హైదరాబాద్. Yeah. Oh, namaste. Yeah, namaste. I'm good. Yeah, अच्छे. आप कैसे हैं? Bahut acha. बहुत अच्छे. Okay, say hi to our subscribers. Hello. What's your name? Stay tuned to Ganesh. Stay to Ganesh. Stay tuned to Ganesh. Stay to Ganesh. Stay tuned to Tuned. Ganesh. Stay to Ganesh. Yeah. Assalamu alaikum. అస్సలాముఅలైకుం. బాయ్. ఇక్కడ మాత్రం జనాలు చాలా మంచిగా ఉన్నారు. చాలా ఫన్నీగా ఉన్నారు. ఆయన లోకల్ ఎయిట్ అంట గాయస్. ఇంకా నా వల్ల అయితే కావట్లేదు ఇక్కడ. ఇంకా ఫుల్ డేంజర్గా ఉంది ఇక్కడ. అసలు ఎంత చలిగాలి వేస్తుందంటే అది చలిగాలి కూడా కాదు, అదొక భయంకరమైన గాలిలో ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే కావట్లేదు. మ్యాక్సిమం 5 to 10 minutes అయితే మేనేజ్ చేయగలము. ఇంకా కష్టం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ రివర్స్ కేబుల్ కార్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోవాలి. ఇక గంట ఉన్నామంటే ఫ్రీజ్ కూడా అయిపోతాము. అంత కూల్ ఉంది. నాకు తెలిసి ఇక్కడ టెంపరేచర్ లో -degrees చాలా ఎక్కువ ఉంటుంది. గైస్ ఇల్లు కూడా ఇండియన్స్ మన ముంబై నుంచి వచ్చారు. సే హాయ్. హాయ్, హ్యావ్ ఎ నైస్ టైం. వీళ్ళు ఫస్ట్ యానివర్సరీకి వచ్చారంట. యా బాయ్. ఇక్కడ ఏంటంటే చలికి తట్టుకోవడం కాబట్టి మనకి ఇక్కడ హీట్ రూమ్స్ కూడా ఉన్నాయి. కాసేపు వెళ్ళి లోపల ఉంటే హీటర్స్ ఉన్నాయి లోపల. సో దట్ ఏంటంటే మనకి ఈ చలిని కొంచెం కంట్రోల్ అవుతుంది. సో నేను ఒక 5 minutes అయితే నేను లోపలికి వెళ్ళి హీట్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాను. ఇప్పుడు నేను కొంచెం పైకి వెళ్తున్నాను, కొంచెం రైట్గా రిస్క్ చేసి. ఆల్రెడీ కొంచెం బ్రీత్ అందట్లేదు. అంటే నార్మల్ టెంపరేచర్స్ ఉంటే కొంచెం ఈ హైట్స్కి వచ్చిన ప్రాబ్లం ఉండదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంత చిల్గా ఉంది కదా, ఇంత పైకి వచ్చేటప్పటికి మా వాళ్ళు కావట్లేదు. బాబాయ్ చాలా కష్టంగా ఉంది. ఇంతకు మించి అయితే నేను పైకి అయితే వెళ్ళలేను. వాళ్ళంతా స్కేటింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని వచ్చారు ఇక్కడ వరకు. మన వాళ్ళైతే కాదు. చూసారా ఆయుష్ వాళ్ళు వచ్చేస్తుందో. బ్రీతింగ్ అందట్లేదు కదా. బట్ ఇంకొకసారి వ్యూస్ అన్నీ చూసేసి వెళ్ళిపోతాము. అండ్ ఇదంతా స్లోప్ గైస్. ఎంత డౌన్గా ఉందంటే నా షూస్ కొంచెం జారట్లేదు కాబట్టి పర్వాలేదు. ఒక్కొక్కసారి జారిపోతుంది. ఇన్ కేస్ జారేమంటే డైరెక్ట్గా అటువైపు వెళ్ళిపోతాం. సో చాలు, ఇంకా ఇంతకు మించి మనం రిస్క్ అయితే చేయొద్దు. ఇంకా డేంజర్. ఇంకా
సూపర్ సూపర్ అంటే సూపర్. అన్ఫార్చునేట్లీ మేము డ్రోన్ వేస్తే ఎగరేస్తే చూడండి కిందకి వెళ్ళిపోయింది. అది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి అమ్మ ఓయ్ చూసారా సిచ్యువేషన్. చాలా డేంజర్, చాలా డేంజర్. అని చూడండి ఇక్కడ మా డ్రోన్ అక్కడ వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయింది. మేమైతే వెళ్ళలేము. చూడండి మా డ్రోన్ ఇక్కడికి వెళ్ళి ఆగిపోయింది. ఓడి అమ్మ ఇక్కడ ఈ డ్రోన్ ఇక్కడ నుంచి ఎలా వస్తుంది? మేమేమో ఇక్కడైతే ఉండిపోయాం, స్టక్ అయిపోయాం. అదేమో రావట్లేదు. ఇక్కడేమో క్లోజ్ చేశారు మొత్తం, వెళ్ళేది లేదు కిందకి. ఓ మై గాడ్. డ్రోన్ అయితే చూపిస్తున్నాను సెక్యూరిటీ గార్డ్స్కి, డ్రోన్ అక్కడ ఉండిపోయిందని చెప్పి. డ్రోన్ అయితే ఇక్కడ ఉండిపోయి ఇరికిపోయింది. ఇప్పుడు డ్రోన్ అది వస్తుందో లేదో తెలీదు. ఆల్మోస్ట్ పోయినట్టే. ఇక మా వాళ్ళు కావట్లేదు. ఫస్ట్ నేను హీటర్లోకి వెళ్ళి కొంచెం హీట్ అబ్జర్వ్ చేసుకోకపోతే నా వాళ్ళు కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బ్రీతింగ్ రావట్లేదు. ఎంతసేపు మనం బయట ఉండలేము. మన వల్ల కావట్లేదు. పాపం పవన్ గారి డ్రోన్ బయట ఉండిపోయి పడిపోయింది అక్కడ. మరి అది దొరుకుద్దో లేదో ఇప్పుడు మాకు తెలియదు. సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వాళ్ళు ఏదైనా డిస్క్ చేసి తీస్తే వస్తుంది, లేదంటే పోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ మా డ్రోన్ అయితే పోయింది. ఇంకా ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ చెప్తుంది ఏంటంటే అది కొంచెం లోయలా ఉందన్నమాట. అంటే అడిగేస్తే దిగిపోతుందంట స్నో. సో చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ ప్లేస్ చూస్తే చూడండి, కష్టం దిగడానికి కూడా, వాళ్ళకి కూడా దిగడం చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇంకా డ్రోన్ అయితే పోయినట్టు. ఇంకా బాబా మా బాబు గారికి చాలా యూస్ తెప్పించుకున్నారు. అసలు నా కొత్త డ్రోన్ అండి, అది యూజ్ అయితే కూడా చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది. అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇక్కడ నించోడం కూడా చూడండి జారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఎలా జారిపోయి పడిపోతున్నారు. ఇదంతా ఒక లోయ. జారిందంటే జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఫైనల్ ఏంటంటే రిస్క్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ అయితే కిందకైతే దిగుతున్నారు మా కోసం డ్రోన్ తేడానికి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇంకొన్ని ఎంత కిందకి వెళ్తున్నారో, చాలా రిస్క్ అని చెప్పాలి. ఇంకంతకు మించి కిందకి వెళ్తారో లేదని డౌటే. చూడండి మా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే స్నోఫాల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరూ మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారు, ఎవరు లేరు. చూడండి ఇక్కడ ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. ఇక్కడ స్నోఫాల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్నోఫాల్ పడిందంటే ఇంకా ఏమీ కనబడదు. అది ఇంకా డేంజరు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా చేతి ఎత్తేసారు. నాకు తెలిసి ఇంకా మేము వదులుకొని యాసిడ్ పర్సెంట్ కిందకైతే దిగిపోవాలి. మొత్తం ఎక్కలేము, జారిపోతుంది మొత్తం. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా, చూడండి మీకు అసలు అద్భుతమనే చెప్పాలి. ఏం ప్లేసెస్ అండి చూడండి. అసలు చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోదండి, నమ్మండి. అసలు ఎంత పైకి చూడండి ఇలాగా. ఇంకా ఇది ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కడానికి కూడా లేదు. అక్కడ ఎక్కేమంటే లోపల దిగిపోతుంది. దిగిపోయి మళ్ళీ వెనక జమ్ము జారిపోతాం. ఇంకా చాలా రిస్క్ ఇవన్నీ. సో యాక్చువల్లీ ఇక్కడ దాకా రావడం అనేది రిస్క్. సో వ్యూస్ కోసం అయితే ఇక్కడ దాకా వచ్చాము. పైనుంచి అయితే కిందకు వచ్చేసాము. అయినా సరే చాలా ఆగక ఇంకోండి అవతారం ఎలా వేసుకున్నాం చూడండి. ఆ పైన మాకు బాడీ ఫ్రీజ్ అయిపోవడం వలన మొత్తం మేము మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఇంకో ఇవి పడవుతుంది అనమాట. ఇద్దరు కూడా మేము వచ్చేటప్పుడు చాలా రిస్క్ అయిపోయింది. అంటే స్నోఫాల్ ఎక్కువైపోయి మొత్తం డల్ అయిపోయింది, చాలా భయం వేసింది. బట్ ఫైనల్ గా అయితే మేము జాగ్రత్తగా కిందకి వచ్చేసాము. సో ఇది అనమాట ఈ రోజుకి. చూసారు కదా వ్యూస్ ఎలా ఉన్నాయో, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి కదా. మీకైతే నచ్చినాయి అని అనుకుంటున్నాను. చాలా కష్టపడి అయితే వ్లాగ్స్ తీసాము. ఆ వ్లాగ్స్ లోనే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా అయింది. మాకు డ్రోన్ కూడా పోయింది, వదిలేసి వచ్చేసాము. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో అదొకటే మాకు బాధగా ఉంది. మిగతాదంతా బాగుంది. లొకేషన్స్ కానీ వ్యూస్ కానీ ఎక్సలెంట్. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా బాగా ఎంజాయ్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. స్టే ట్యూన్డ్ టు గణేష్.